మోజులో అభిమానిని హత్య చేసిన కేసులో హీరో దర్శన్ కు ఉచ్చబిగుస్తోంది. భార్య పిల్లలున్న మరో భామతో రొమాన్స్ చేసిన హీరో విలనిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పాత్రపై బెంగళూరు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి పట్టెన్ నగరిలోని ఒక షెడ్కు తరలించి హింసించి చంపినట్టు గుర్తించారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం రేణుకాస్వామి కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కసితీరా కొట్టారు. కరెంట్ షాక్ ఇచ్చారు. వెజిటేరియన్ అయిన రేణుకాస్వామికి బలవంతంగా మాంసం ముక్కల్ని నోట్లో కుక్కారు. ప్రైవేట్ పార్ట్స్ పై దర్శన్, అతని లవర్ పవిత్ర విచక్షణ రహితంగా కొట్టారు. అందుకే ప్రాణం పోయింది. విషయాన్ని కోర్టు ముందు కూడా అంగీకరించారు. రేణుకాస్వామి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని మురికి కాలువలో పడేశారు. ఏం తెలియనట్టుగా పవిత్ర, దర్శన్ షూటింగ్కి వెళ్లారు. డబ్బులిచ్చి కొందరిని లొంగిపోవాలని చెప్పడంతో వాళ్లు సరెండర్ అయ్యారు. ఎవరికీ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో పోలీసులకు దొరికిపోయారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా హత్య కేసులో మాస్టర్ మైండ్స్ అయిన దర్శన్, పవిత్ర పేర్లు బయటికి వచ్చాయి. హత్య కేసులో దర్శన్, పవిత్రతో కలిపి 16 మందిని అరెస్ట్ చేశారు. నిందితులకు జూన్ 20 వరకు పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఛాలెంజింగ్ స్టార్ గా ఎదిగిన దర్శన్ ఆది నుంచే కాంట్రవర్సీలకు కేరఫ్గా మారాడు. భార్య విజయలక్ష్మిని కొట్టి 14 రోజులు జైలుకెళ్లాడు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో రాజీ చేసుకుని బయటపడ్డాడు. ఓ హోటల్ వెయిటర్ పై దాడి చేసి ఆ కేసులోనూ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకున్నాడు. రేణుకాస్వామి మర్డర్ కేసులో మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.